దిస్ ఈజ్ మెంటల్ జిమ్ స్టోరీ సిరీస్. ఇక్కడ పెద్ద పెద్ద హీరోల పెద్ద పెద్ద కథలు ఉండవు. చిన్న చిన్న మనుషుల లైఫ్ చేంజింగ్ మూమెంట్స్ ఉంటాయి. మనలో చాలామందికి చిన్నప్పటి నుండి ఒక ఫ్రెండ్ ఉంటాడు. మనకంటే తెలివైనవాడు, ఎక్కువ టాలెంట్ ఉన్నవాడు, వాడిలో చాలా మంచి పొటెన్షియల్ కనిపిస్తుంది. కానీ ఎందుకో వాడు జీవితంలో వెనకబడిపోతాడు. వాడికి ఉన్న కెపాసిటీకి వాడు ఏమి కాగలడు అన్నదానికి, వాడు ఏమయ్యాడో అన్నదానికి చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది. అలాంటి ఫ్రెండ్ నాకు కూడా ఒకడున్నాడు. వాడి పేరు కార్తీక్. వాడు పుట్టుకతోనే ఒక స్టోరీ టెల్లర్. వాడి మాటల్లో ఒక సినిమా కనిపించేది. కాలేజ్ రోజుల్లో వాడు ఎప్పుడూ ఒకే కళ గురించి మాట్లాడేవాడు, ఒక గ్రేట్ ఫిలిం డైరెక్టర్ అవ్వాలని. వాడి మైండ్లో ఒక అద్భుతమైన కథ ఉంది. ఆ కథ గురించి వాడు ఎప్పుడూ మాట్లాడేవాడు. మాతో వాడి కథలు చెప్పేటప్పుడు ఆ సినిమాలో క్యారెక్టర్స్తో పాటు ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఎమోషన్స్లో ఫీల్ అయిపోయేవాడు. వాడు ఒక మంచి డైరెక్టర్ అవుతాడని మేమందరము నమ్మాం. కానీ వాడు ఎప్పుడూ కెమెరా ఆన్ చేయలేదు. వాడు ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల పాటు వాడి ల్యాప్టాప్లో వందల కొద్ది ఫోల్డర్లు ఉండేటివి. వాటిలో తన షార్ట్ ప్లానింగ్లు, కాస్టింగ్ ఐడియాలు, ఏవైనా లొకేషన్ ఫోటోలు, ఏమైనా మంచి సినిమాల్లోని రెఫరెన్స్ సీన్లు, ఒక సినిమా తీయడానికి కావాల్సిన ప్రతిదీ ఉండేది. కానీ సినిమా మాత్రం ఉండేది కాదు. ఎవరైనా ఎరా నీ షార్ట్ ఫిల్మ్ ఎంతవరకు వచ్చింది అని అడిగితే వాడి సమాధానం ఎప్పుడూ ఒకటే, ఇంకా ప్రీ ప్రొడక్షన్ మీద వర్క్ చేస్తున్నానురా, స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా లాక్ అవ్వకుండా ఒక్క షాట్ కూడా తీయకూడదు అనేవాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసం వాడు వెతుకుతూ వాడు ఎప్పుడూ యాక్షన్ అని చెప్పలేదు. ఆ గొప్ప సినిమా వాడు ఎప్పటికీ షూటింగ్ మొదలు పెట్టకపోవడానికి ఒక గొప్ప సాకుగా మారిపోయింది. వాడి లైఫ్లో ఇంకొక ట్రాజెడీ కావ్య. కావ్య మా ఫ్రెండ్ సర్కిల్లోనే ఉండేది. వాళ్ళు మాట్లాడుకునే విధానం, వాళ్ళు నవ్వుకునే తీరు అంత స్పష్టంగా ఉండేది. కానీ కార్తీక్ లాగే తన ఉచ్చులో తానే పడ్డాడు. తన మనసులోని మాట ఆమెకి ఎలా చెప్పాలా అని పర్ఫెక్ట్ మార్గం కోసం 6 నెలలు ప్లాన్ చేశాడు. సినిమాలలో మాత్రమే ఉండే ఒక రిస్క్ లేని మూమెంట్ కోసం వాడు ఎదురు చూశాడు. ఒక సాయంత్రం నేను వాడితో కెఫేలో ఉన్నాను. ఆ రోజు వాడు ఆ అమ్మాయితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. అంతలో కావ్య కెఫే లోపలికి వచ్చింది. వీడిలా పైకి లేచి హాయ్ చెప్పే లోపే మరో అబ్బాయి ఆమె దగ్గరికి వెళ్ళాడు. వాడి దగ్గర ప్లాన్ లేదు. వాడు సింపుల్గా, సూటిగా, నమ్మకంగా ఉన్నాడు. నవ్వి ఆమెను నవ్వించి అక్కడికక్కడే ఆమెను బయటికి వెళ్దామా అని అడిగాడు. మా కళ్ళ ముందే ఆమె ఓకే అంది. ఆ మూమెంట్లో కార్తీక్ ముఖంలో నేను చూసిన ఆ ఫీలింగ్ ఎప్పటికీ మర్చిపోలేను. అది కేవలం నిరాశ కాదు. వాడు కొన్ని నెలల పాటు చేసుకున్న ఫ్యూచర్ ప్లానింగ్ని క్యాజువల్గా ఒక యాక్షన్ తీసుకున్న వ్యక్తి ఒక 30 సెకండ్స్లో చెరిపేయడం చూసిన ఒక మనిషి ఆత్మను పిండేసిన మూమెంట్. వాడు కేవలం ఆ అమ్మాయిని కోల్పోలేదు, వాడు తనపై తనకే ఉన్న నమ్మకాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత వాడు తనలో తాను మరింత కుచించుకుపోయాడు. వాడి జీవితం మొత్తం చక్కగా ప్లాన్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయకుండానే ఆగిపోయిన ఒక సినిమాలాగా అయిపోయింది. ఇక కాలేజ్ డేస్ అయిపోయాయి. ఎవరి దారులు వాళ్ళవి. నా మైండ్లో కార్తీక్ ఉన్న ఇమేజ్ చాలా టాలెంట్ ఉన్నా కానీ పర్ఫెక్ట్ మూమెంట్ కోసం ఎప్పుడు ఎదురు చూసే వ్యక్తి. రీసెంట్గా క్యాజువల్గా ఫోన్ స్క్రోల్ చేస్తుండగా ఫేస్బుక్లో వాడి ఫోటో చూశాను. కాశ్మీర్లో ఒక ట్యాగ్ పెట్టాడు, ప్రయాణం మొదలైంది అని. కొన్ని ఏళ్ల పాటు ఇన్యాక్టివ్గా ఉన్న వాడి అకౌంట్ సడన్గా యాక్టివ్ అయ్యింది. వాడి పోస్ట్లో ఎంతో పాజిటివిటీ, ఎనర్జీ కనిపిస్తోంది. ప్లానింగ్లోనే ఆగిపోయే కార్తీక్ ప్రయాణం మొదలైంది అని ఒక స్టేటస్ పెట్టడం. ఇప్పుడు వాడు కొత్త సినిమా షూటింగ్ చేస్తున్నాడా అనే అనుమానం. వెంటనే మెసేజ్ చేసి వాటి డీటెయిల్స్ కనుక్కొని కాల్ చేశాను. అలా కాసేపు మాట్లాడుకున్నాక కాశ్మీర్లో ఉన్నావంటే సినిమా షూటింగ్ చేస్తున్నావా అని అడిగాను. సినిమాలు ఏం లేదు కానీ ఇది నా బిజినెస్ ట్రిప్ అని చెప్పాడు. అప్పుడు తను సినిమాలను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అంటూ తన కథ చెప్పాడు. మా నాన్నగారి పాత డైరీ నా జీవితాన్ని మార్చేసింది అని. మేం విడిపోయిన ఒక సంవత్సరం తరువాత కార్తీక్ వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పాడు. ఆయన గదిని క్లీన్ చేస్తుండగా కార్తీక్ ఒక పెట్టెలో ఆయన పాత జర్నల్స్ కొని దొరికాయి. వాడు ఎప్పుడు వాళ్ళ నాన్నని ఒక స్థిరమైన వ్యక్తిగా, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, ఒక జాగ్రత్త పరుడిగా చూశాడు. తన యవ్వనంలోని కలలు, రిస్కులు ఆ పేజీలలో నింపారు. ఒక ఫెయిల్ అయిన బిజినెస్ అటెంప్ట్, తను ఎప్పుడూ పంపని ఒక అమ్మాయికి రాసిన ప్రేమలేఖ, ప్రపంచాన్ని చుట్టి రావాలనే ఒక ప్లాన్.
ఆ చివరి జర్నల్ వెనుక తన కోసం ఒక చిన్న నోట్ రాశారు. ప్రియమైన కార్తీక్, నీ కళ్ళలో నా కలలు కనిపిస్తున్నాయి, కానీ నాలో లేని ధైర్యం నీకు రావాలని కోరుకుంటున్నాను. నేను స్టార్ట్ చేయాలనుకున్న ఒక బిజినెస్ గురించి సంవత్సరాల తరబడి భయపడ్డాను. దానికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వేశాను. ఆ పర్ఫెక్ట్ ప్లాన్లో దాన్ని ఎప్పటికీ ప్రారంభించకపోవడానికి ఒక పర్ఫెక్ట్ కారణం దొరికింది. ఆ కారణాలు అతి జాగ్రత్త, అతి ఆలోచన. రాంగ్ స్టెప్ వేస్తావేమో అనే భయంతో ప్రయాణాన్ని ఆపకు. మొదటి అడుగు వెయ్యి, నేను చూస్తూనే ఉంటాను. అది చదివినప్పుడు నేను ముక్కలైపోయాను. మా నాన్న నా గురించి బాగా తెలుసుకొనే ఆ లెటర్ రాశాడేమో అని అనిపించింది. ఆయన మాటలలో నా లైఫ్ మొత్తం కనిపించింది. కావ్య కథ, నేను ఎప్పుడు తీయని సినిమా, అన్నీ. నాకున్న అతిగా ఆలోచించే అలవాటు ఒక టాలెంట్ కాదని, అది నా భయానికి ఒక మాస్క్ అని నాకు అర్థమైంది. వాడు చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే, జీవితం సినిమాలాగా ఉండదు. ఆయన మరణం తర్వాత మాపై పడిన బాధ్యతలు నన్ను చుట్టుముట్టాయి. ఒక పర్ఫెక్ట్ సినిమా తీయడం నా ముందున్న ప్రాబ్లం కాదు. కుటుంబాన్ని పోషించడం, అమ్మని చూసుకోవడం, భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం, ఇది నా ముందున్న సవాళ్ళు. నేను ఒక కఠినమైన నిజమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నా కలలు, నా స్క్రిప్ట్లు, నా స్టోరీ బోర్డులు, నా ప్లాన్స్ మొత్తాన్ని ఒక పెట్టెలో పెట్టి అటక మీద పడేశాను. దేవుడు వాటి కోసం నాకు ఇచ్చిన టైం అయిపోయిందని యాక్సెప్ట్ చేశాను. ఒక ఐటీ జాబ్లో చేరాను. నాకున్న రెస్పాన్సిబిలిటీస్కి ప్రపంచం మొత్తం అన్ఇంపార్టెంట్ అనిపించింది. అందరితో డిస్కనెక్ట్ అయిపోయాను. అయితే మరి సినిమాలను వదిలేసావన్నమాట అని నేను అడిగితే, వాడు నవ్వుతూ, వదిలేయడమా, ఒక రకంగా అవుననే చెప్పాలి. పర్ఫెక్షన్ కోసం ఎదురు చూసే ఆ అబ్బాయిని వదిలేశాను, కానీ నాలోని డైరెక్టర్ నేను చంపలేదురా. వాడు చెప్పడానికి ఒక కొత్త కథను కనుక్కున్నాడు. నా ఫిల్మ్ మేకింగ్ నాలెడ్జ్ అంతా ఇప్పుడు వాడుతున్నాను. నా కూతురి మొదటి అడుగులను, నా కొడుకు మొదటి క్రికెట్ మ్యాచ్ను ఫిల్మ్ చేయడానికి. వాటిని సినిమాలాగా ఎడిట్ చేస్తాను, మ్యూజిక్ యాడ్ చేస్తాను, స్లో మోషన్లో పెడతాను. నేను తీసిన వాటిలో అవే బెస్ట్ మూమెంట్స్. నా ఆడియన్స్ ఇప్పుడు చాలా కొంతమందే, కానీ చాలా విలువైన ఆడియన్స్. ఇక గతం గురించి మాట్లాడుతూ వాడన్నాడు, నాకు ఇప్పుడు రిగ్రెట్స్ ఉన్నాయా అంటే ఎస్, కొద్దిగా ఉన్నాయి. నేను అప్పుడు ఆ టైంలో నా మొదటి షార్ట్ ఫిల్మ్ తీసి నా మొదటి అడుగు వేసుంటే ఇప్పుడు బహుశా నా లైఫ్ ఇంకోలా ఉండేదేమో. కానీ ఇప్పుడు నేను ఒక మంచి సినిమా చూసినప్పుడు నాకు జెలసీ కలగదు, ఆనందం కలుగుతుంది. ఆ క్రాఫ్ట్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎవరికి తెలుసు, పిల్లలు పెద్దయ్యాక, బాధ్యతలు తీరాక ఆ పాత డైరెక్టర్ మళ్ళీ మేల్కొంటాడేమో. కథ ఇంకా నాలోనే ఉంది అన్నాడు. ఆ కాల్ తర్వాత నేను చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుండిపోయాను. కార్తీక్ ఒక ఫేమస్ డైరెక్టర్ అవ్వలేదు. తను అంతకంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్గా మారాడు. బాధ్యత తీసుకున్న ఒక మనిషిగా మారాడు. వాడు తన కళను సాధించలేదు, కానీ తన జీవిత ప్రయోజనాన్ని కనుగొన్నాడు. వాడి కథ మనకు ఒక లోతైన నిజాన్ని నేర్పుతుంది. కొన్నిసార్లు ధైర్యమైన అడుగు ఒక కళను చేసి చేయడం కాదు, రియాలిటీని యాక్సెప్ట్ చేసి దానిలోనే నీ ప్యాషన్ని బతికించుకోవడానికి ఒక కొత్త మార్గాన్ని కనుక్కోవడం. సక్సెస్ అంటే ఎప్పుడూ ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీయడం కాదు. కొన్నిసార్లు అది ప్రేమతో నిండిన ఒక ఫ్యామిలీ వీడియో. వాడి కథలో ఓటమి లేదు, ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది. ఆఖరిగా వాడు చెప్పిన మాట నా గుండెలో నాటుకుపోయింది, కథ ఇంకా నాలోనే ఉంది, డైరెక్టర్ ఎప్పుడన్నా మేల్కోవచ్చు అని. కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను, నీలో ఏ కథ సజీవంగా ఉంది? నువ్వు తర్వాత చూద్దామని వాయిదా వేస్తున్న ప్యాషన్ ఏంటి? ఆ తర్వాత అనేది నీ లైఫ్లోని కొన్ని బెస్ట్ మూమెంట్స్ను డిలే చేస్తుంది లేదా మాయం చేస్తుంది. నువ్వు నీ జాబ్ వదిలేసి హిమాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ ఈ వారం నీకు ప్రాణం పోసే ఆ ఒక్క విషయానికి 1 గంట సమయం ఇవ్వు. ఒక పేజీ రాయి, ఒక సీన్ షూట్ చేయి, ఒక పాట పాడు. ఇక ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ వేసి మెంటల్ జిమ్కి మీ సపోర్ట్ చూపించండి. ఎప్పటికైనా అనేది ఎప్పటికీ కాదుగా మారకముందే. నీ లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ అన్నీ నువ్వు జీవిస్తున్న జీవితంలోనే దాగి ఉన్నాయి. వాటిని గమనించు, గౌరవించు. ఇలాంటి మరిన్ని కథల కోసం మెంటల్ జిమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.